అన్నపరెడ్డిపల్లి మండలంలోని గురువారం జరుగుతున్న పలు గ్రామ సభలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే గ్రామ సభల నిర్వహణలో అధికారులు సభ ప్రారంభించిన వెంటనే 4 పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు విపులంగా వివరించి అపోహలు తొలగించాలి. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. సాంకేతిక కారణాల వల్ల నియోజకవర్గంలో పలు చోట్ల అర్హుల పేర్లు నమోదు కాలేదు. అలాంటి వారికి అన్యాయం జరగనివ్వను. లిస్ట్ లో పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దు. అలాంటి వారు అధికారులకు దరఖాస్తులు అందించండి. మీ దరఖాస్తులు పరిశీలించిన తర్వాతే అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం. ఇందిరమ్మ యాప్ ద్వారా చేసిన సర్వేలో ప్రస్తుతం పేర్లు వచ్చిన వారు అర్హులుగా ఉండి పేర్లు రాని వారికి విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తాం. రాజకీయ లబ్ధి కోసం గొడవలు సృష్టించే వారి మాటలు నమ్మవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. వారి రాజకీయ చదరంగంలో పావులుగా మారవద్దు. రాబోయే 4 సంవత్సరాలలో పేద ప్రజలకు నియోజకవర్గం వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందించి వారి కళ్లల్లో ఆనందం చూడటమే నా చిరకాల కోరిక. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ. ఇప్పటి నుంచి ప్రతిరోజు మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారులు కొత్త రేషన్ కార్డు మంజూరు, మార్పులు, చేర్పులు చేస్తూనే ఉంటారు. ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. రైతు భరోసా గతంలో వచ్చిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నూతనంగా పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు కాబడిన వారు, గతంలో రైతు భరోసా రాని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వటం జరుగుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన వారు, కనీస భూమి లేని వారు ఈ పథకానికి అర్హులు. జాబ్ కార్డు ఆధారంగా ఈ పథకం వర్తిస్తుంది. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు లేని వారు మండల ఎంపీడీఓ కార్యాలయం ఉపాధి హామీ విభాగంలో జాబ్ కార్డు పొందే అవకాశం ఉంటుంది అని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఈ రోజు ప్రకటించినటువంటి ఏదైతే జాబితా ఉందో ఆ జాబితాకి ఎవరైతే లేరో, మీరు కొత్తగా అప్లై చేస్తున్న ఎవరైతే ఉన్నారో వీరిని కలుపుకొనే మేము జాబితా ఇస్తాం. అంతేకాని మీరు ఇచ్చినటువంటి జాబితాను 2 రకాలుగా చెయ్యం. మళ్ళీ ప్రకటన చేస్తాం. అందుకనే ఈ గ్రామ సభ. మీరేం కంగారు పడకండి. అయ్యో నాది రాలేదు పేరు మీరేం అనుకోవద్దు. మీరు ప్రతిపాదన ఈ రోజు అప్లికేషన్ ప్రతిపాదన ఇవ్వండి. నాకు ఇల్లు నేను ఆ రోజు దరఖాస్తు చేస్తున్నానయ్యా, నా పేరు